మా బోరు కేసింగ్ పైప్కు ఈ విధంగా బొక్కపడి ఉంటే అది గమనించిన వెంటనే ఇప్పుడు కొత్తది ప్లాస్టిక్ కేసింగ్ పైపు వేస్తున్నాము. మీరు కూడా గమనిస్తుండండి, మీ బోర్ బావిల దగ్గర ఈ విధంగా కేసింగ్ పైపులకు బొక్కలు పడి ఉంటాయి, కుళ్ళిపోయి ఉంటాయి. చిరిం పెట్టేసి ఇంకా మోటార్ కూడా పైన మూత కూడా ఒకసారి గమనించండి, పక్కకు వంగిపోయింది. ఈ విధంగా గమనించిన వెంటనే ప్లాస్టిక్ కేసింగ్ పైపు వేసుకుంటే చిరిం పట్టకుండా ఈ విధంగా బొక్కలు పడకుండా ఉంటాయి. అందుకోసమే ఇప్పుడైతే ప్లాస్టిక్ కేసింగ్ పైప్ అయితే వేసుకుంటున్నాము. చూశారు కదండి, ఇప్పుడు ఇది వచ్చేసి మినుముల పంట కొట్టేశాము. పంట చేతికి అయితే రాలేదు, పండలేదు సరిగ్గా. వర్షాల వల్ల ఉన్న కాయలు కూడా బూజు పట్టి కుళ్ళిపోయాయి. ఇప్పుడు నువ్వుల పంట పండిస్తాము. చాడ కూడా కట్టేశాము, దీంట్లో నువ్వులు కూడా తీసుకొచ్చాము, అది కూడా చల్లుకొని వేసుకుంటాము. చూడండి, అక్కడ రాళ్ళు తీసుకొస్తున్నారు, ఈ విధంగా పక్కన పెట్టడం కోసము, బలంగా ఉండడం కోసము. ఓకే అండి, బాయ్.